నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత క్లయింట్స్ రిక్వైర్మెంట్ చెప్తారు. ఇలా చేంజ్ కావాలి, అలా చేంజ్ కావాలి, ఈ పేజ్ కావాలి, అక్కడ బటన్ కావాలి, సంథింగ్ అని. దానికి మేము మా ప్రాజెక్ట్లో ఉన్న ఎనార్మస్ లైన్స్ ఆఫ్ కోడ్స్ చూసి ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని డేస్ అవుతుంది, ప్లాన్ ఏంటి, దానికి ఒక డాక్యుమెంటేషన్ అన్నీ. సో ఇప్పుడు నేను కూడా చేసేది అలాంటిదే, కానీ హోమ్ ఇంటీరియర్స్లో క్లయింట్కి ఏమేమి కావాలి అని అడిగి, వాళ్ళ బడ్జెట్ ఏంటి అని అడిగి కొన్నిసార్లు, లేదంటే మనమే బడ్జెట్ చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళకి హైట్, విడ్త్, లెంత్, ఎక్కడెక్కడ ఏం కావాలి, కాట్ కావాలా వద్దా, డ్రెస్సింగ్ యూనిట్ కావాలా వద్దా, ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఇక్కడ కూడా ఎస్టిమేట్ ఇవ్వాలి. అది సాఫ్ట్వేర్, ఇది హార్డ్వేర్ చేసే పని ఒకటే అనుకుంటున్నారా? కాదు. సాఫ్ట్వేర్లో అందరూ స్వీట్గా, సాఫ్ట్గా మాట్లాడతారు, ప్రెషర్ మాత్రం హార్డ్గా ఉంటుంది. మరి ఇంటీరియర్స్లో జనాలందరూ హార్డ్గా, హార్ష్గా, స్ట్రైట్గా ఉంటారు. కానీ ఒక్కసారి క్లయింట్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2 years అయింది, బట్ వీ డిడ్ంట్ సీ ఇనఫ్ గ్రోత్. అందుకే నేను రేపటి నుండి ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాను. కమింగ్ 60 daysలో నేను 10 ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనేది. నా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, క్లయింట్స్ ఎలా డీల్ చేస్తున్నాను, నాకేం సెట్ బ్యాక్స్ వస్తున్నాయి అనేవి అన్నిటినీ రీల్స్ రూపంలో షేర్ చేస్తాను. ఫాలో మీ అండ్ సీ వేర్ ఐ విల్ ఎండ్ అప్.